గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా సెట్ అవుతూ వచ్చింది. నిజంగానే దేవుడు రాసి పెట్టినట్టున్నాడు కదా మీకు. అట్లా అది కాకపోతే సాంగ్స్ చేసుకో, సాంగ్ కాకపోతే ప్రమోషన్స్ చేసుకో, ప్రమోషన్ కాకపోతే ఇంకోటి చేసుకో అని చెప్పేసి ప్రమోషన్స్ బాగా చేస్తున్నట్టున్నారు. కష్టపడే తత్వం ఉండాలి కానీ ఎక్కడైనా బతకొచ్చు. ఓకే, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. ప్రమోషన్స్ బాగా ఏమి ఉండదండి, ఏ వస్తే చేస్తా ఉంది. మేము ఎక్కువ యాక్టివ్గా ఉన్నాం సోషల్ మీడియాలో. ఒకవేళ ఉంటే మంచిగా వస్తాయి ప్రమోషన్స్. అట్లా లేదు, యాక్టివ్ బాగానే ఉంటాయి. అదే కదా, మనం 1 వీక్ ఉంటే తర్వాత మళ్ళీ గ్యాప్ తీసుకుంటాం. మళ్ళీ యూట్యూబ్ లో మీరు ఎంత కాన్స్టెంట్ గా ఎంత కంటిన్యూస్ గా వీడియోస్ పెడతారో తెలుసా? వామ్మో, నేను పెట్టట్లేదు ఈ మధ్య. నిన్న కూడా పెట్టినారు మిస్ యూ రాజు. అదే వీడియోస్ చేసుకున్నావు అయితే నువ్వు. ఇప్పుడు ఈ మధ్య పెట్టట్లే, ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతారు. అంటే నాకు ఉన్నారు కొంతమంది ఫ్యాన్స్, నన్నుగా ఇష్టపడే వాళ్ళు. అది దేవుడిచ్చిన. అట్లే సోషల్ మీడియాలో మీరు అన్నట్టు యాక్టివ్ గానే ఉంటాం కానీ ప్రమోషన్స్ అనేవి వచ్చినాయి చేస్తాం అంతే. కొన్ని కంఫర్ట్ లేకపోతే చెయ్యి. ఈ మధ్యలో ఎవరో అవి ఇవి అని అన్నా సరే నేను నాకు ఒప్పుకొని వస్తున్నాయా మీకు ఈ ప్రమోషన్లు కూడా? మనల్ని మూసేపిచ్చే ప్రమోషన్లు ఏమైనా వస్తున్నాయా? వచ్చినాయి. నాకైతే దగ్గరగా ఒక 5-6 వచ్చినాయి. అందులో ఒక 10-11 సార్లు పెట్టాడు. దీని గురించి చెప్తారా అని చెప్పేసి ఆ పేరు చెప్పకూడదు కానీ అది నేను చేయనండి అని చెప్పి. ఓకే, ఈ మధ్య నాకు అనిపిస్తుందో అందరికి అనిపిస్తుందో తెలియదు కానీ జబర్దస్త్ అసలు పూర్తిగా పడిపోయింది. ఎవరు చూడట్లేదు, అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు ఇప్పుడు. అప్పట్లో జబర్దస్త్ అంటే ఎంత వెయిట్ చేసి చూసారో, ఫ్రైడే, గురువారం, శుక్రవారం ఎంత వెయిట్ చేసి చూసారో, ఇప్పుడు అంత లేదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు నిజం అంటారు? దీనికి నేను ఒకటి చెప్తాను. ఒకప్పుడు జబర్దస్త్ ఎలా ఉందో ఇప్పుడు జబర్దస్త్ అలాగే ఉంది. ఒకప్పుడు జనాలు ఎలా ఉన్నారు, ఇప్పుడు జనాలు అలా లేరు. ఇది రీజన్. మీకు అర్థమైందో లేదు, ఇంకో కొంచెం క్లారిటీ అర్థమైంది. జబర్దస్త్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. జనాలు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలా లేరు. సో ఒకప్పుడు ఏంటంటే జబర్దస్త్ స్టార్టింగ్ వచ్చిన టయానికి ఏ ఛానల్లో కూడా ఎక్కడా కూడా కామెడీ షో అనేది లేదు. జబర్దస్త్ ఒకటి కామెడీ షో. న్యూస్ ఛానల్లో న్యూస్ చేసేవారు, సీరియల్స్లో సీరియల్ చేసేవారు, ఏదైనా ఈవెంట్ వస్తే ఈవెంట్లు చేసేవారు, సింగింగ్లో సింగింగ్, డ్యాన్స్లో డ్యాన్స్ తప్ప ఇంకోటి లేదు. ప్రజెంట్ జనరేషన్ ఎలా అయిపోయిందంటే న్యూస్ ఛానల్లో కామెడీ, డ్యాన్స్లో కామెడీ, సింగింగ్లో కామెడీ, సీరియల్స్లో కామెడీ. ఈ కామెడీ సరిపోదన్నట్టు ఇన్స్టాలో కామెడీ, రీల్స్లో కామెడీ, మా వ్లాగ్స్లో కామెడీ. ఇంత కామెడీ పెరిగిపోతే అంటే జనాలు అప్డేట్ అయ్యారు. అప్డేట్ అయ్యి 30 సెకండ్స్లో నవ్వాలి. ఇప్పుడు ఏమంటారు, జబర్దస్త్లో కామెడీ ఎంత ఉంటుందో ఇన్స్టాలో రీల్స్లో కూడా కొంతమంది క్రియేట్ చేసే కామెడీ అంత బాగుంటుంది. లైక్ 30 సెకండ్స్లో మనం నవ్వుతాం. అంటే ఇప్పుడు నీకు అంత ఇది వచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు ఉన్నారండి, ఎక్కడో ఊరు మొత్తంలో ఒక ప్లేస్లోనే బిర్యానీ ఉందనుకున్నప్పుడు మీకు ఇష్టమైతే ఏం చేస్తారు, తింటారు. ఇప్పుడు దాని ఆల్టర్నేటివ్ మీ ఇంటి పక్కన ఇంకోటి వచ్చినప్పుడు ఏం చేస్తారు, అంత దూరం లేకపోతే ఇక్కడ కూడా బాగుందని మనం అడ్జస్ట్ అవుతాం కదా. సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే, ఒకటి సోషల్ మీడియా అనేది పెరిగింది, ఇంకోటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ వచ్చినాయి, ఇంకోటి ఏంటంటే ఇంప్రూవ్ అయిపోయారు, అప్డేట్ అయిపోయారు అందరూ. సో వీళ్ళందరూ ఏంటి, ఎప్పుడు ఫోన్ ఉంటుంది చేతిలో, నెట్ బ్యాలెన్స్ ఫ్రీ, డేటా 4G రీఛార్జ్ 5G రీఛార్జ్ చేసుకుంటే అయిపోయాయి. ఇక్కడ చూస్తున్నాం, నవ్వుతున్నాం, అయిపోయాయి. అక్కడ నవ్వు ఇక్కడ దొరుకుతున్నప్పుడు మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. మీకు అర్థమవుతుందా? కానీ జబర్దస్త్ అనేది చెప్తున్నాను కదా, ఎప్పుడు అలాగే ఉంటుంది తప్ప ఏం పడిపోయింది. ఇంకొక విషయం కూడా ఈ మధ్య బాగా వినిపిస్తుంది, అడల్టరేటెడ్ కామెడీ ఎక్కువైపోయింది జబర్దస్త్ లో. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇన్స్టాలో ఏదైనా ఒక రీల్స్ 2 రీల్స్ చూడండి, 2 రీల్స్ లో 3 దానికి నవ్వుకున్నారు అనుకో, 2 బూతులే ఉంటాయి. ఓకేనా? అట్లానే అది అడల్ట్ అని నేను అనట్లేదు. ఎక్కడో ఎవరో ఒక స్కిట్ లో చేసినప్పుడు, 2వ స్కిట్ లో చేసినప్పుడు, లేకపోతే ఒక స్కిట్ ఇప్పుడు దానికి అలా చెయ్యాలి తప్పదు. ఇప్పుడు ఒక గే స్కిట్ ఉంది అనుకో, గే స్కిట్ అదే చెయ్యాలి. గే చేసి అంటే నవ్వరు కదా, అర్థమవుతుందా? సో నేను ఏమంటానంటే ఎక్కడో ఒకటి అలా ఉంటది కానీ మొత్తం అట్లా లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో రీల్ అనుకోండి, చూడకుండా ఆగిపోవచ్చు. జబర్దస్త్ ని సంవత్సరాల కొద్దీ టీవీ ముందు కూర్చొని నేను ఇప్పుడు అదే మీకు ఏం చెప్పాను, మొత్తం అది రాదు. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు చెప్పండి పలానా స్కిట్ లో మొత్తం అదే ఉందని చెప్పండి, అది ఉండదు. ఆ పలానా స్కిట్ లో ఎక్కడో 1-2 ఆ 1-2 ప్రోమోలో వస్తాయి. మీరు ఫుల్ ఎపిసోడ్ ఏ రోజైనా చూసారా? మనం జస్ట్ సపరేట్ ఎపిసోడ్స్ చూస్తాం. నువ్వు చూస్తావు, ఒక 100 మందిలో 90 మంది ప్రోమో వరకు చూస్తారు, 100లో 99 మంది ప్రోమో చూస్తారు. ఆ ప్రోమో చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఆ 1 డైలాగు 2 డైలాగులు చూసి ఫిక్స్ అయిపోతారు. అంటే వాళ్ళకి పడిపోతే అక్కడ స్టాంపు, ఓహో ఇది ఇదేనని. కానీ అది కాదు.
ఆ స్కిట్ లో అది అక్కడ మెయిన్ వచ్చి ఉండొచ్చు, కానీ వేరేది ఉంటది, అది చూడట్లేదు మీరు. అది చూడట్లేదు, బట్ ఉంది అనేది అయితే నేను చెప్తున్నాను కదా, ఎక్కడో ఒకటి రావచ్చండి. నేను అంటున్నది అది ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఎంత సాఫ్ట్ గా వెళ్ళినా మధ్యలో ఎక్కడ ఏదో చిన్న తగులుతుంది. ఈ తగిలిందని ప్రోమోలో చూసి మొత్తం అదే ఉంటది అనుకుని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. సో అంత అలా జడ్జ్ చేయకుండా చూడాలి అంటారు మీరు. అంతే, అది చూస్తే బెటర్ కదా మాకు కొంచెం. ఈ మధ్య మళ్ళీ కొత్త స్కిట్లు ఏమైనా చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ తెప్పించడానికి జనాలకి, మళ్ళీ జబర్దస్త్కి అంత పూర్వ వైభవం తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? చాలా మార్పులు చేశారు. మానస్ అంటే యాంకరింగ్ లో మార్పులు వచ్చినాయి, జడ్జింగ్ లో మార్పులు వచ్చినాయి, టీమ్ లీడర్స్ లో కంటెస్టెంట్లు మార్పులు చేశారు, చాలా మార్పులు చేశారు. ఈ టీమ్ లీడర్స్ విషయానికి వస్తే నేను ఈ మధ్య బాగా నాకు పర్టికులర్గా పర్సనల్గా విన్న విషయం, టీమ్ లీడర్సే డబ్బులు తీసేసుకుంటారు, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వరు, చాలా తక్కువ ఇస్తారు ఇచ్చిన అనే ఒక మాట విన్నాను నేను. అంటే బేసిక్గా ఇది ఒక్కటి రాంగ్. అంటే మేబీ అలా ఎవరన్నా ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేను టీమ్ లీడర్ అన్నప్పుడు నా టీంలో మెయిన్ కంటెస్టెంట్లు ఉంటారు, ఒక 3-4. వాళ్ళ వరకు పేమెంట్లు ఖచ్చితంగా ఇప్పుడు నా ఫోన్లో ఇప్పుడు తీసి చూపిమన్నా చూపిస్తాను. ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ అవగానే కొడతా ఉంటాను నేను అమౌంట్. వాళ్ళకి మనం ఎంత ఇప్పుడు ఆశ నా టీంలో చేస్తుంది అనుకో, ఫస్ట్ ఆశ నేను నీకు నా టీంలో నువ్వు చేస్తున్నావు, నాకు ఎంత ఇచ్చారనేది పక్కన పెట్టు, నీకు నేను ఒక 5,000 ఇవ్వగలుగుతా ఎపిసోడ్కి, లేదా 2,000 ఇవ్వగలుగుతా, నీకు ఇష్టమైతేనే కదా నువ్వు ఓకే అంటావు. లేదు నాకు 5,000 కావాలని నువ్వు డిమాండ్ చేసావు అనుకో, సరే అంత కదా ఒక అండర్స్టాండింగ్ చేసుకుని వస్తాం కదా. ఆ అమౌంట్ షెడ్యూల్ అవగానే ఎవరు పడితే ఎవరైనా సరే కొట్టేస్తారు. అది అందులో ఏదో టీమ్ లీడర్ తక్కువ అలానే ఎక్కువ కాదు కదా. ఇప్పుడు ఒక టీమ్ లీడర్ అన్నప్పుడు తను ప్రెజర్ని హ్యాండిల్ చేయాలి, ఓకేనా, ఒక స్కిట్ నడపాలి, ఒక స్కిట్ రాయాలి, ఆ రాసినోడికి ఇవ్వాలి, ఆ రాసింది బైహార్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి, డైరెక్టర్ సమాధానం చెప్పాలి. ఇంత ప్రెజర్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనం టీమ్ లీడర్ అనే కొంచెం ఎక్కువ తీసుకుంటాడు. నాకు టీమ్ లీడర్కి నేను సమానంగా కావాలంటే అది కుదరదు, అది అవ్వదు ఎక్కడ కూడా. కంటెస్టెంట్లు పేమెంట్లు ఇవ్వరంటే అది రాంగ్, అందరూ ఇస్తారు, ప్రతి ఒక్క టీమ్ లీడర్ ఇస్తాడు, ఎవరు అనేది ఏం లేదు. ఈరోజు ఎవరు టీమ్ లీడర్ని అడిగినా సరే ఫోన్ పే తీసి చూపిస్తారు. నేను అదే చెప్తున్నాను, మీరు వాళ్ళతో ఎంతైతే మనం మాట్లాడతామో ఆ పేమెంట్ ఖచ్చితంగా షెడ్యూల్ అయిపోయి కొట్టేస్తారు, ముందే మాట్లాడుకుంటారు. అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు ఇస్తా, లేకపోతే నాకు నచ్చినంత ఇస్తా అనేది ఉండదు. ముందు 1000, 500, 500, 100, 100 ఏది ఉంటే అది మాట్లాడుకోవడం, కొట్టడం. 100 రూపాయలు కూడా ఏదో మాట వరుస మామూలుగా 100కైతే చేయరు కదా స్కిట్స్. 100కి ఎందుకు చేస్తారు చెప్పండి, ఏదో ఫ్లో వెళ్తలేరు ఈ రోజుల్లో 100కి. కూలి పనికి ఎంత ఇస్తారు తెలుసా? 200, 250 ఎక్కువ వేస్తున్నారండి ఇప్పుడు. ఇంకా జాబులు ప్రశాంతంగా కరువు పనికి వెళ్తే బాగానే ఇస్తారు. అదే కదా ఇప్పుడు బాగానే వేస్తున్నారు. 200 రోజులు పోయినాయి, ఇప్పుడు అంత లేదు, రేంజ్ పెరిగింది. 500 ఇస్తున్నారు మినిమం. ఉట్టిగా వెళ్ళేసి వస్తుంటారు వాళ్ళు తిరిగేసరికి. సిమెంట్ పనికి వెళ్తే కూలీకి అయితే 700 ఇస్తారు, ఇప్పుడు మేస్త్రికి అయితే 1200 ఇస్తారు. బాగానే పెరిగిపోయినాయి ఇప్పుడు, అన్నిటికీ పెరిగిపోయినాయి. 100కి ఎవరు చేస్తున్నారు? ఏమొస్తున్నాయి ముందు 100కి చేస్తే కొనుక్కొని తినడానికి ఏం ఉండట్లేదు.